హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఇంత క్రంచీగా ఉన్నాయి, దేంతో చేశారని అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట పకోడీ. అదే అండి, అరటికాయలతో పకోడీ అనమాట. నేనైతే ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను. నిజంగా చాలా బాగుంటుందండి, క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బజ్జీలు ఫ్రై కూర కాకుండా ఈ విధంగా ఒకసారి పకోడీ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టమాటా కెచప్ కానీ ఏమన్నా పెట్టారంటే టమాటా కెచప్తో అద్దుకొని తినేస్తారనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను అరటికాయని ఇలా పీల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. అలాగే ఒక అర నిమ్మ చెక్క రసం పిండేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల మనకి అరటికాయలో ఉన్న జిగురు అదంతా పోతుంది. అలాగే అరటికాయ మనం కట్ చేయగానే ఇలా నల్లగా అవుతుంది, చూసారు కదా, ఆ నలుపు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఫ్రెష్గా ఉంటాయి బనానా అనేది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం తోలు తీసేసేసుకొని మధ్యలోకి 2 ముక్కలు కట్ చేసుకొని ఇలా సాల్ట్ నిమ్మకాయ పిండుకున్న వాటర్లో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా. అప్పుడు తెల్లగానే నల్లగా మారకుండా ఉంటాయి అన్నమాట అరటికాయ అనేది. అలాగే రెండోది కూడా ఈ విధంగానే కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఈ ముక్కల్ని శుభ్రంగా ఒకసారి ఇలా కడిగేసేసి, చూసారా మన చేతికున్న జిడ్డు కూడా అసలు అంటుకోకుండా ఉంటుందండి. మామూలుగా అయితే ఆయిల్ వేసుకొని కట్ చేసుకుంటాం కదా అరటికాయని, జిగురు అంటకుండా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మనకు చేతులకు కూడా ఏం అంటుకోదన్నమాట. ఇప్పుడు నేను వీటిని రౌండ్ పీసులుగా కట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇటు తిప్పేసి చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ లావుగా కాకుండా కొంచెం. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా కట్ చేసుకున్నాను. తినడానికి బాగుంటాయి అని చెప్పి పిల్లలకి. మీరు ఆనియన్స్ బారు కట్ చేస్తాం కదా, ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నానండి, ఇంత చిన్న ముక్కలుగా. మిగతావి కూడా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా రౌండ్ కట్ చేసి ఇలా కట్ చేసుకున్నాను కదా, చూసారా, ఇలా చిన్న పీసులుగా ఉంటే పకోడీ అనేది చాలా బాగుంటుంది. అలాగే మిగతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా లాస్ట్లో ఇంకొక ముక్క ఉంటే ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నట్టు చూపిస్తున్నాను. ఈజీగా ఉంటుంది. 2 మెథడ్స్లో చూపించానండి. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. లేదా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఇలా పకోడీ మాదిరిగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి బనానా అనేది. ఇప్పుడు ఈ బనానా ముక్కలు అనేది ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి. దీంట్లోకి శనగపిండి వేసుకుంటున్నాను. ఒక గ్లాసు, టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో శనగపిండి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు బియ్యపిండి అదే గ్లాస్తో ఒక అర గ్లాసు బియ్యపిండి. నేనైతే గ్లాసును కొలతగా తీసుకున్నాను. మీరు గిన్నె తీసుకున్నట్టయితే ఒక గిన్నె శనగపిండికి ఒక అరగిన్నె బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కారపొడి, 1 స్పూను జీలకర్ర, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా వేసుకున్నా కానీ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా మీకు కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, పిల్లలు తినాలని చెప్పి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి అరటికాయలో ఏమైనా తేమ ఉన్నా కానీ ఈ పిండిలో కలిసిపోతుంది అన్నట్టు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టి పకోడీ వేసుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా చేత్తో ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి. ఇలా విడదీస్తే పొడిగా అవ్వాలన్నమాట. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నట్టు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత
వేసుకుంటాం మన పకోడీ. ఈలోపు ఒక గిన్నెలో టిష్యూ పేపర్స్ వేసేసుకున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది కాగిందో లేదో అని చెప్పి ఒక పీస్ వేసి చూసాను. పర్ఫెక్ట్గా కాగిందండి ఆయిల్. ఇప్పుడు పకోడీ మాదిరిలాగా చక్కగా ఇలా వేసేసుకోవాలి పీసులు పీసులుగా. నేను తీసుకున్న అరటికాయలు 2 అరటికాయలు 2 వాయిలు వచ్చినాయండి. దీన్ని బట్టి మిగతా ప్రాసెస్ మీకు 3 కావాలన్నా 4 కావాలన్నా దాన్ని బట్టి కొలతలు చూసుకొని చేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పకోడీని టిష్యూ పేపర్లో ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మిగతావన్నీ కూడా టిష్యూ పేపర్లో ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు రెండోసారి కూడా సెకండ్ రౌండ్ కూడా నేను వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టవసరం, లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి, చాలా బాగుంటుంది పకోడీ అనేది. అంతే అండి, స్నాక్స్గా చాలా బాగుంటుంది, అలాగే సైడ్ డిష్గా కూడా తినేయచ్చు అనమాట. ఫైనల్గా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను సర్వింగ్ కోసం. చూసారా, చూడటానికి క్రంచీగా కరకరలాడితే చాలా బాగున్నాయి. పైన కరకరలాడితే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.